వెల్కమ్ టు కీ టాక్స్. ఈ డైలాగు ఒక్కసారి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. చూశారుగా, ప్రశ్నిస్తే తాట తీస్తా అనే మాట రావడం అనేది నిజానికి డెమోక్రసీలో షాకింగ్ పరిణామం. అందులోనూ విపక్షానికి మాట్లాడే హక్కు లేదు అని గొంతు నులిమేసినట్టుగా ప్రకటన చేయడం అనేది మరో రాష్ట్రంలో జరుగుంటే గనక ఈ పాటికి మీడియా గగ్గోలు పెట్టేది, పుంఖానుగా కథనాలు వచ్చిండేవి. ఇదే ఇష్యూ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళుండేది. కానీ ఏపీలో అన్ని వైపుల నుంచి ఐరన్ కర్టెన్ ఉంది కాబట్టి, మీడియా మొత్తం కవర్ చేసేస్తుంది కాబట్టి ఏది మాట్లాడినా కానీ చెల్లుబాటు అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇంతకీ చంద్రబాబు ఇంత అసహనానికి గురి కావడానికి కారణం ఏంటి? జనాన్ని చైతన్యపరిచేందుకు జగన్ అనుసరించబోతున్న సునిశ్చిత వ్యూహం అర్థమవబట్టే చంద్రబాబు ఇలా మాట్లాడారా? ఇంత అసహనాన్ని వ్యక్తం చేశారా? దిస్ ఈజ్ కీ టాక్స్. హామీల విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు మీద ఏపీలో ఆలోచన పరులందరికీ స్పష్టమైన అవగాహన ఖాయంగా ఉంది. మేనిఫెస్టోని సొంత పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించిన విషయం కూడా చాలా మందికి తెలుసు. పైగా ఇప్పుడు ఏడాది గడిచిన తర్వాత ఒక పథకం అమలు మొదలు పెట్టక మునిపే సూపర్ 6 అంతా అయిపోయింది, ఇక ఎవరైనా అడిగితే నాలుక మందంగాళ్లే అనడం చూసిన తర్వాత జనంలో మరీ ముఖ్యంగా పథకాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళలో గగుర్పాటు కలిగింది, ఉలికిపడ్డారు. ఇలాంటి సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజీని తెర మీదకి తెస్తూ ఉన్నారు. టీడీపీ అనుసరించిన వ్యూహంతోనే టీడీపీని నిలదీయాలి అనేది ఆ వ్యూహం సారాంశం. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇవన్నీ అమలు చేసేస్తా అని సంతకాలు పెట్టి బాండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే మిస్డ్ కాల్ క్యాంపెయిన్ అంటూ జనంలో హడావిడి చేయడం అనేది ఏపీ మొత్తం చూసింది. అంటే తన మాటల్ని ఒకవేళ నమ్మరేమో అని నమ్మించేందుకు ఈ ఎక్స్ట్రీమ్ ఎత్తుగడని చంద్రబాబు వేశారు. ఇప్పుడు అదే తరహాలో ఆనాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఆనాడు చూపించిన బాండ్ల సంగతి ఏంటి, బాబుని నిలదీద్దాం అని క్షేత్రస్థాయిలో ఒక ప్రజా ఆందోళనని నిర్మించాలి అనేది జగన్ వ్యూహం. అదే జరిగితే గనక దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడడము, అధికారంలో ఉన్న పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోవడమే కాదు, ఆఖరికి ఏపీలో ఏం జరుగుతోంది అని మోడీ కూడా ఇటువైపు చూడాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు. ఆ విషయం చంద్రబాబుకి క్లియర్ కట్గా తెలుసు. అందుకోసమే అలాంటి పరిణామాలు ఎక్కడ జరుగుతాయో అనే ఆందోళనతో అసలు అడుగు ముందుకేస్తే తాట తీసేస్తా అని మాట్లాడడం అనేది కనబడుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హెచ్చరికలు, ఆ టోన్ అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి అని అనుకోవాలి. పైగా భవిష్యత్ రాజకీయాల్లో కనుక ఇలాంటి ధోరణి రిపీట్ అయితే అది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు. మీరేమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.